Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సాల్వ్ x into x minus 1 into dy by dx minus y is equal to x cube into x minus 1 whole cube. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ ఎక్స్ లీనియర్ ఇన్ వై బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా గుర్తుపట్టి, ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్ లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అన్నమాట. వైలో ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ 1 టైం 2 టైమ్స్ 3 4, వై 1 టైమే ఉంది. ఎక్స్ 4 టైమ్స్ ఉంది, వై 1 టైమే ఉంది. కాబట్టి ఎక్కువగా ఎక్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై. సో ఇట్లా ఉంటుంది అనమాట స్టాండర్డ్ ఫామ్. dy by dx plus p of x into y is equal to q of x. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా తెచ్చుకోవాలి మనం. p of x and q of x are contains in the variable x are constants. p of x q of x కాన్స్టెంట్స్ లో అయినా ఉండొచ్చు, లేకుంటే x వేరియబుల్స్ లో అయినా ఉండొచ్చు. దీని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని కనుక్కుంటాం. సో ఫార్ములా ఏమంటే e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఓకే, ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ లీనియర్ ఇన్ y కాబట్టి y into if is equal to ఇంటెగ్రల్ q of x into if into dx plus ఇట్లా చేయాలి. ఓకే, సో వర్కింగ్ రూల్ అన్నమాట ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే. అయితే dy బై dx కోఎఫిషియంట్ ఉండకూడదు. ఇక్కడ ఏముంది, x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది, అది ఉండకూడదు. సో డివైడ్ చేయాలి దాంతో. గివెన్ d ఈజ్ ఏంటి, x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ dy బై dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఓకే, నేను ఇందాకే చెప్పాను ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అది ఉండకూడదు. dy బై dx కోఎఫిషియంట్ ఉండకూడదు అంటే ఇది ఉండకూడదు అంటే డివైడ్ చేయాలి. సో డివైడింగ్ విత్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ పక్కన dy బై dx ఉంటుంది, మైనస్ y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేయాలని చెప్పాను. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఒక ఒక ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటంటే dy బై dx మైనస్ p ఆఫ్ x అంటే x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ y పక్కన రాసుకోండి, ఎందుకంటే ఇదో p ఆఫ్ x ఇంటూ y సపరేట్గా ఉండాలి. p ఆఫ్ x అంటే x వేరియబుల్స్లో ఉండాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంకా x స్క్వేర్ ఉంది, ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఒక x క్యాన్సిల్ అయిపోయి ఇంకొక 2 x స్క్వేర్లు ఉంటాయి. x మైనస్ 1 హోల్ క్యూబ్లో ఒకటి పోయింది, ఇంకా 2 ఉంటాయి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dy బై dx p of x into y is equal to q of x, that is a function. p of x and q of x are functions in the variable x. ఓకే, ఎస్, కాబట్టి ఆ ఫామ్ లాగా వచ్చింది. నెక్స్ట్ మన ప్రయత్నం p of x q of x ని కనుక్కున్నాక if ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒక లైన్ రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి, dy బై dx ప్లస్ p of x into y is equal to q of x, where p of x అంటే y కోఎఫిషియంట్, q of x అంటే ఇది.
ఓకే. సో వేర్ p of x is equal to -1 by x into x minus 1. q of x అంటే ఇదంతా q of x is equal to x square into x minus 1 whole square. నెక్స్ట్ ఏం చేయాలి? ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. అయితే ఇంటెగ్రల్ p of x dx డైరెక్ట్గా రాదు, ఇంటిగ్రేషన్ చేయలేమన్నమాట. అందుకోసం పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించుకొని చేయాలి. a బై ఎక్స్ ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా? సో అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్, ఇంకా టేక్ -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 దీన్ని తీసుకుంటున్నారు. ఓకే. సో p ఆఫ్ ఎక్స్ అంటేనే -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు a బై ఎక్స్ ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1గా రాసుకోవచ్చు. ఓకేనా? దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. సో 1 అని ఏబి వాల్యూస్ని కనుక్కుంటాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి ఎల్సిఎం చేశాక. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఓకే, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది -1 ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఓకే. సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఇప్పుడు ఏబి వాల్యూస్ని కనుక్కోవాలి. ఏబి వాల్యూస్ని ఎట్లా కనుక్కోవాలి? ఏకి డినామినేటర్ ఏముంది? ఎక్స్ ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఓకే, పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 ఇన్ ఈక్వేషన్ 2, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. పుట్ x is equal to 0 in equation 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో -1 ఉంది, is equal to x బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 -1 b ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ జీరోనే. ఓకే, -1 is equal to ఇక్కడ -a, 0 -1 అంటే -a, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ. ఓకే, అప్పుడు a is equal to 1. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బికి డినామినేటర్ ఏముంది? ఎక్స్ మైనస్ 1 ఉంది, దాన్ని 0కి ఈక్వేట్ చేయండి. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకొక వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడే నోట్ చేస్తున్నాను. కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. పుట్ x is equal to 1 in equation 1. in equation 2 కదా, 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, x is equal to 1 అని చెప్పండి. లెఫ్ట్ సైడ్లో -1 అట్లానే ఉండి -1 is equal to ఎస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏం చేయాలి? 1 -1 ఏమవుతుంది? 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ఇక్కడ b ఇంటూ 1 అంటే bనే. సో b is equal to ఎంత సార్? -1. ఏ వాల్యూ +1, బి వాల్యూ -1. ఈ రెండింటిని మనం నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈ క్యాపిటల్ ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 is equal to a by అంటే 1 by ఏంటి? ఎక్స్ ప్లస్ బి ప్లస్ మైనస్ అవుతుంది 1 by ఇంకా ఎక్స్ మైనస్ 1. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే కదా p ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ మైనస్ అవుట్ సైడ్లో రాయకూడదు. సో ఆల్రెడీ దీని వాల్యూనే మనం కనుక్కున్నాం. -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, దాని వాల్యూనే ఇది, కాబట్టి ఇది రాసేస్తున్నా. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ స్ప్లిట్ చేద్దాం.
నెక్స్ట్ సో ఇంటెగ్రల్ p of x into dx which is equal to integral 1 by x into dx minus 1 by x minus 1 into dx. ఓకే, రెండిటికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో డైరెక్ట్ గా ఫార్ములా సార్, ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు log x మైనస్, మళ్ళీ ఇది x లాగా ఉంది అనుకోండి, x మైనస్ 1 ఇంటెగ్రల్ 1 by x log x, మళ్ళీ దీన్ని x అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో x కి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ 0, అది డినామినేటర్లో వేయాలి. యాక్చువల్గా 1 by ఇంటెగ్రల్ 1 by x కదా, log x అవుద్ది, అంటే log ఆఫ్ x మైనస్ 1. దేన్నైతే x అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి, అంటే 1 మైనస్ 0 అంటే 1, కాబట్టి log x మైనస్ 1 వచ్చేది. ఒక్కొక్కసారి ఇక్కడ 2x మైనస్ 1 ఉందనుకో, అప్పుడు బై 2 రాయాలి. ఓకే, ఎస్. సో మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఇది ఎట్లా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. లాగ్ ఏ బై బి ఫార్ములా రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. సో ఇంటెగ్రల్ ఇది p ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. నెక్స్ట్ ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ dx which is equal to e power log of x by x minus 1. నేను ఇందాకే చెప్పాను ఇంతకుముందు ప్రాబ్లంలో, e power log f of x ఉంటే సార్ ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా x by x minus 1. సో దీన్ని IF అని చెప్పచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. General solution to the given DE is general solution to the given DE is. సో ఫార్ములా ఏంటి, ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ IF వస్తుంది. y ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x into IF into dx plus c. ఇక్కడ y ఇంటూ IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎంత సార్, x by x minus 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x. q of x అంటే ఇదే ఇక్కడ x స్క్వేర్ ఇంటూ x minus 1 హోల్ స్క్వేర్ ఇంటూ IF అంటే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి x by x minus 1 ఇంటూ dx ప్లస్ c. ఎస్, చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఒక x minus 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఇక్కడ ఇంటెగ్రల్ x క్యూబ్ ఇంటూ x minus 1 ఉంది. ఓకేనా, x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ ఇంటూ x minus 1 dx ప్లస్ c. సో దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, x క్యూబ్ ఇంటూ x పవర్ 4 dx మైనస్ 1 ఇంటూ x క్యూబే dx. సో x క్యూబ్ కి ఇంటిగ్రేషన్ x పవర్ 5 by 5 ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1. x పవర్ n dx ఫార్ములా ఏంటి, x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1. ఓకేనా, అంటే 4 ప్లస్ 1 by 4 ప్లస్ 1 5 by 5 మైనస్ x క్యూబ్ కి ఇంటిగ్రేషన్ x పవర్ 4 by 4 ప్లస్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో y ఇంటూ x by x మైనస్ 1. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.